ఏమిటన్నయ్య ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ చంటిగాడిని తెచ్చి చెల్ల ఎక్కడ పెడతానంటావా? ఇన్నాళ్ళు నీ అన్ని నిర్ణయాలకు మేము కట్టుబడి ఉన్నాం. దీనికి మాత్రమే ఒప్పుకోం. వెళ్ళండి రా, వెళ్ళి దాన్ని మీరే చంపేయండి. దాన్ని ఏ కత్తితోనూ నరికి చంపక్కర్లేదురా. దాని మెళ్ళ ఉన్న తాళిబొట్టు తెంచేయండి, అదే చస్తుంది. మీలాగా నేను ఆవేశపడితే ఎలా? అది మన ఇంట్లో లేక లేక పుట్టిన ఒక అపురూపమైన గాజు బొమ్మ. తొందరపడి జారవడిస్తే ఒక్కలవుతుంది. దానికి జరిగింది పెళ్లి కాదురా, బొమ్మల పెళ్లి. బొమ్మల పెళ్లి చేసుకున్న చిన్నపిల్లలు అదే నిజమైన పెళ్లి అనుకుంటారు, కాదంటే పేచీ పెడతారు. మన చెల్లాయి పరిస్థితి కూడా అంతే. అందుకే దాని మెళ్ళో తాళి మనం తెంచకూడదు, తన చేతులతో తనే తీసేసుకోవాలి. ఆ చంటిగాడు ఎక్కడున్నా సరే వెతికి లేపేయండి. చేసిన తప్పుకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని చెల్లాయిని నమ్మిద్దాం. భర్త పోయిన తర్వాత భార్య మెళ్ళలో తాళి ఉండకూడదన్న విషయం దానికి తెలుసు. అది మనం చెప్పనక్కర్లేదు. కాకపోతే ఓ ఏడాది పాటు ఏడుస్తుంది, ఏడవనిద్దాం. దాంతోపాటు మనం కూడా ఏడ్చినట్టు నటిద్దాం. తర్వాత దానికి నెమ్మదిగా నచ్చజెప్పి మళ్ళీ పెళ్లి చేయొచ్చు. ఈ విషయం నందినికి తెలియకూడదు. ఒకవేళ తెలిసిందనుకోండి, పెద్దగా ఏం జరగదు, మాకు రెండో పెళ్లి జరుగుతుంది. నమస్కారం వియ్యపురాలు గారు. ఏంటలా కంగారు పడుతున్నారు? ఓహో, వరుస కళ్ళున్నాయి ఉండి వియ్యపురాలు అంటున్నారేనా? తల్లిదండ్రులు లేని మా చెల్లెలికి తండ్రి లాంటి వాణ్ణి కదా. అయ్యా, నా కొడుకు చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. కానీ దానికి మీరు ఏ శిక్ష వేయాలనుకుంటున్నారో అది నాకు వేయండి. వాటి మాత్రం ఏం చేయకండి. అలాగే చేసుండేవాళ్ళం కాంతమ్మా. కానీ అత్తగారు చస్తే కోడలి మెళ్ళో తాళి తెగదుగా. చంటిగాడెక్కడా? నాకు తెలియదు బాబు. చూడు కాంతమ్మా, ఎక్కువగా మాట్లాడటం నాకు అంతగా ఇష్టం ఉండదు. నీకు 2 రోజులు గడువిస్తున్నాను. అప్పటికి వాడి జాడ చెప్పకపోతే తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. చూడమ్మా, ఇందులో ఏముందో చూడమ్మా. ఇంతే కదమ్మా, ఈ రోజు రాత్రి టీవీలో చంటిని గురించి ప్రకటన కూడా రాబోతుంది. అతను కనిపించగానే మీ పెళ్లి రంగరంగ వైభవంగా జరిపించే బాధ్యత మాదమ్మా. చెప్పండి రా. అవునమ్మా. ఇప్పటికైనా బెంగమాని ఆనందంగా ఉండు. పదండ్రా. అక్కడేం చేస్తున్నారు? లోపలికి రండి. నేను రాను, రాలేను. లోపలికి రమ్మంటుంటే రారేటి? ఎందుకే ఊరికెలా ప్రాణాలు తీస్తావు? వస్తున్నా ఉండు. ఇందాకటి నుంచి పిలుస్తుంటే రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఎలా రావాలో తెలియక చేస్తున్నాను. నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. అమ్మో, ఎరా పోకిరేధవా, సిగ్గులేదు? ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చూడ్డానికి అల్లాడతారు, చీర కట్టుకుంటుంటే చూడ్డానికి అల్లాడతారు, బిడ్డకు పాలివ్వడం కూడా చూడాలా? ఏంటండి ఇది? నేను నమ్మలేకుండా ఉన్నాను. ఒక ఆడపిల్లని రాత్రిళ్ళు ఒంటరిగా కలుసుకోవడం కూడా పాపం అనుకునే మీరు ఇలా ఎలా మారిపోయారండి? ఇట్లాంటి ఎదవల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. పెదరాయుడు గారికి చెప్పి గుండు కొట్టించి గాడిదల మీద ఊరేగించాలి. అవును అయ్యా. అమ్మా, మీరందరూ నన్ను క్షమించాలి. మీరు నన్ను కొడతారనో
లేకపోతే నా భార్య నన్ను అసహ్యించుకుంటుందనో ఈ విషయాన్ని మీకు నేను చెప్పటం లేదు. ఎప్పుడైతే ఈ తల్లి నన్ను అపార్థం చేసుకుందో ఇప్పుడు కూడా ఈ నిజాన్ని దాచడంలో అర్థం లేదు. నాకు రేచీకటి బాబు. నాకు 6 గంటలు దాడితే కళ్ళు కనిపించవు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నాకు పిల్లనివ్వరేమోనని ఈ నిజాన్ని దాచిపెట్టాను. నన్ను క్షమించమ్మా. ఏమండి, మీకు రేచీకట? నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏటే గంగా, నీ మొగుడికి రేచీకట అయితే నీకు సంతోషంగా ఉందా? అవును, కంటి చూపు బాగా ఉన్న మగాళ్ళు కట్టుకున్న భార్య ఉండగానే చిన్నలు సెటప్ చేసుకుంటున్నారు. బయటికి వెళ్ళిన మొగుడు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తాడని చూసి చూసి పిల్లల కళ్ళు కాయలు కాచిపోతున్నాయి. కానీ నా రేచీకటి మొగుడు 6 దాటిన తర్వాత బయటికి పోరు. ఎప్పుడు నాతోనే ఉంటారు. మా వాడిని చూసొచ్చావా? ఎలా ఉన్నాడు? ఏం చెప్పమంటావు కాంతమ్మ, వాడికి ఎప్పుడూ నీ గురించే దిగులు. నీకేం జరుగుతుందో ఏమవుతుందో అని వాడి భయం. వాడికి ఇవన్నీ నచ్చజెప్పి భోజనం చేయించాలంటే నా తల ప్రాణం తోక్కొస్తోంది. ఇదంతా నేనేనాడో చేసిన పాపం అక్క. లేకపోతే అన్నం పున్నం ఎరగిన వాడికి ఎన్ని కష్టాలేంటి. అక్క, వాళ్ళు వస్తున్నట్టున్నారు. నువ్వు వెళ్ళు. కాంతమ్మ, నీకిచ్చిన 2 రోజుల గడువు అయిపోయింది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఎక్కడున్నాడు నీ కొడుకు? నాకు తెలియదు బాబు. అన్నయ్య, ఇది ఎలా అడిగితే చెప్పదు. దీన్ని చూడు కాంతమ్మ, గతంలో ఆడవాళ్ల మీద అత్యాచారం చేసిన అపవాదు మా వంశానికి లేదు. భవిష్యత్తులో కూడా రాకూడదనే కోరుకుంటున్నాను. అందుకే మరొక్కసారి అడుగుతున్నాను, చంటిగాడెక్కడా? నాకు తెలీదు. తెలీదు? తెలీదు. ఆగండి. ఎవడైనా ఇక్కడి నుంచి ఒక్క అడుగు కదిలినా, కంటి రెప్పవాల్చినా వాడి ప్రాణాలు తీస్తాను. ఇక్కడ జరగబోయే తతంగం మొత్తం మీలో ప్రతి ఒక్కళ్ళు చూడాలి. కాంతమ్మ, నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా నువ్వు నిజం చెప్పవన్న విషయం నాకు బాగా తెలుసు. రక్తం పంచుకు పుట్టిన వాడి కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుకాడని గొప్ప మనసున్న తల్లివి నువ్వు. అందుకే ఏం చేస్తే నీ ఆ గొప్ప మనసు ముక్కలవుతుందో, ఏం చేస్తే నువ్వు అవమానంతో కృంగిపోతావో అదే నేనిప్పుడు చెయ్యబోతున్నాను. రేయ్! ఎదురు బోసిపోయిన నాడే తెల్లబోయిన నీ చీర ఇప్పుడు పసుపుగా మారిపోయింది. పసుపు చీరకి ఆడదాని జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాంతమ్మ. అదేమిటో చెప్పనా? దాన్ని 2 సందర్భాలలో ఖచ్చితంగా కడతారు. ఒకటి పెళ్లి రోజు, రెండోది శోభనం రోజు. ఈ మాత్రానికే చిరాకు పడితే ఎలా? ఇంకా చాలా ఉంది. రైట్.
తల్లి లాంటి ఆడదాన్ని నీచాతి నీచంగా అవమానిస్తున్న ఒక నీచుడి మనసులా అసహ్యంగా ఉంది. అన్నం పుణ్యం ఎరగని ఒక అమాయకుడి ప్రాణం తీయాలనుకుంటున్న ఒక దుర్మార్గుడి కోరికలా వికృతంగా ఉంది. అందుకే ఈ దుర్మార్గాలు, ఈ నీచత్వాలు ఇంతటితో ఆగాలంటే ఎప్పటికైనా చెప్పు, ఆ చంటిగాడెక్కడా? ఇంతవరకు నాకు తెలియదు అని చెప్పాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను. వాడెక్కడున్నాడో నాకు తెలుసు, కానీ చెప్పను. నేను చెప్పిస్తాను. కాంతమ్మ, ఇంతకు మించి ఇంకేమీ జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా చెప్పు. చెప్పను. మళ్ళీ అడిగితే ఈ చెప్పననే సమాధానం కూడా చెప్పను. అలాగా? పెళ్లి కొడుకును తీసుకురండి. నాకు పెళ్లి. నీ వెర్రి బాగుల కొడుకు నా చెల్లెలి మెళ్ళో తాళి కట్టడం తప్పు లేదనుకుంటే ఈ పిచ్చోడి చేత నీ మెళ్ళో తాళి కట్టించడంలో కూడా తప్పు లేదని నేనంటున్నాను. వాడే నీకు కాబోయే మొగుడు. కట్టు. నాకు పెళ్లి. ఈ తతంగం జరిగాక కూడా వాడెక్కడున్నాడో నువ్వు చెప్పలేదనుకో, ఈ పిచ్చోడి చేత ఇక్కడే నీకు శోభనం కూడా జరిపిస్తాను.